నమస్తే జగదీష్ రెడ్డి గారు, అసలు వాస్తవంగా ఏం జరుగుతోంది తమిళనాడులో? ఎవరి వైపు నుంచి కావాలని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న తప్పులు కానీ, లేకపోతే యువతల వైపు నుంచి ఒక గందరగోళంలో అయోమయంలో ఏం చేయాలో తెలియని అనుభవ రాహిత్యంతో ఏమైనా పొరపాటు విజయ్ వైపు నుంచి జరుగుతుందా, లేకపోతే గవర్నర్ వైపు నుంచి లేదా ఏమైనా అటువంటి ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నట్టుగా? మీరు చెప్పినట్టు అనుభవ రాహిత్యం వల్ల జరిగిన సంఘటన ఇదంతా. ఎట్లా చెప్పమంటారా, అతనికి అనుభవం ఉండుంటే ఆ రోజు కాంగ్రెస్ ను ఓపెన్ చేయరు కదా. కాంగ్రెస్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ను ఓపెన్ చేశాడు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కేంద్రం ఏదైనా కక్ష పూరితంగా నడుచుకుంటుందా, ఇతరత్ర అన్ని అంశాలు దారిలో ఉన్నాయంటే గవర్నర్ కేంద్రం పాలిత అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా అయితే గవర్నర్ నడుచుకోడు కదండి. ఆయన 3 పాయింట్స్ చెప్తున్నాడు కదా. ప్రీ ఎలక్షన్ అలయన్స్ ఎలా ఉండాలా అని కూడా చెప్తున్నాడు అతను. CNN IBN లో చెప్పాడు అతను, ఫోన్ ఇన్ లో చెప్తున్నాడు అతను అంత దూరం చెప్తున్నాడు అంటే మనం కొంచెం అది పరిగణలోకి తీసుకోవాలి కదా అనిపిస్తున్నారు. అంటే ఎలా కట్టారంటే అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు వ్యతిరేకంగా ఎవరు విచక్షణ రహితంగా నడుచుకునే దానికి ఆస్కారం ఉండదు. ఎవరు ఏమైనప్పటికీ కూడా డిలే ఆఫ్ ద ప్రాసెస్ అనేది, డిలే ఆఫ్ ద ప్రాసెస్ అంటే నీ వైపు నుంచే ఉంది. నువ్వు వచ్చావు మొదటి రోజు, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నావు, కాంగ్రెస్ నాకు ఉంది అని అన్నావు, నీకు బలం ఎక్కడుంది? ఇప్పుడు నువ్వు ఒకే ఒక్క సినిమాలో అర్జున్ లాగా బలం లేదు నిజమే, గాని సింగిల్ లార్జెస్ట్ పార్టీకి బల నిరూపణ ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చి బల నిరూపణకి అవకాశం ఇవ్వడం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. అది రాజ్యాంగంలో లేకపోవచ్చు అట్లా, కానీ విశ్వాస పరీక్షని చూపించుకునే అవకాశం ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీకి ఉంటుంది కదా. అవకాశం ఇవ్వకుండా ముందే నువ్వు నీ బలాన్ని తీసుకొచ్చి నాకు చూపించు అంటున్నారు గవర్నర్. ఇప్పుడు స్టాలిన్ గారు అనేది అదే కదా, లోక్ భవన్ లో ఎలా ఉంటుంది బల నిరూపణ, హౌస్ లో కదా ఉండాలి అనేది కదా ఆయన అనేది. అదే సార్, ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు, బల నిరూపణ లేకుండా ప్రమాణ స్వీకారం ఎట్లా అని కదా ఆయన గవర్నమెంట్ జరిగినాయి ఇవే కదా. మీరు మీ హౌస్ లో మీరు చూపించండి మీ బలాన్ని, మీరు లేకపోతే లెటర్ ద్వారా చూపించండి. చెప్పండి సార్. ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితుల్లో కాస్త హంగుగానో లేకపోతే కొద్దిగా పూర్తి మెజారిటీకి కొంచెం 2-3 తక్కువ ఉన్న సందర్భాల్లో ఇలాగే జరిగాయి. గవర్నర్లు వాళ్ళకి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇస్తారు, కూటములు ఏవి రాకపోతే ఇచ్చి మీరు బల నిరూపణ చేసుకోండి 2 రోజులు 3 రోజులు వారం రోజులు అని చెప్తారు. ఇది ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి అదే కదా. మ్యూట్ అయింది చూడండి, మ్యూట్ అయింది సార్. ఈ అకార్డింగ్ టు కోర్టులు ఎలా జడ్జిమెంట్ ఇస్తారో ఈయన ఈ రోజు ఈ అవకాశాన్ని తీసుకున్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, వెరీ క్లియర్ కట్ గా చెప్పాడు సార్ దాంట్లో ఆ మెసేజ్ లో. ఆయన స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 స్టెప్పులు చెప్పాడు గవర్నర్. అంటే నా విచక్షణ రహితం, దీన్ని నేను వాడుకుంటున్నానని చెప్తున్నాడు సార్ వెరీ క్లియర్ గా. గవర్నర్ విచక్షణ రాజ్యాంగంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇలాగే చెయ్యాలి అని నిర్దేశితమైన ఇది లేదు. అంటే నాకున్న పరిజ్ఞానం మేరకు గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు కూడా గవర్నర్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం లేదు, నువ్వు ఇలాగే చెయ్యి అని. అలాంటి సందర్భం ఉంది, నో డౌట్. కానీ ఒక్క నిమిషం, కానీ ఇప్పటి వరకు వస్తున్న సాంప్రదాయం ప్రకారం గవర్నర్ గారు ఆయనకి